హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని. సో గత 4 రోజుల క్రితం చూసుకుంటే జర్నలిస్ట్ శంకర్పై జరిగిన దాడికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి శంకర్ వైఫ్ అఖిల గారు మన దగ్గర ఉన్నారు. అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ శంకర్ దాడికి సంబంధించి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావాలని చెప్పించారంటూ అక్కడ కింద వెయిట్ చేసి మరి నాపై దాడికి ప్రయత్నించారని చెప్పి కూడా శంకర్కి సంబంధించిన కొంతమంది వాళ్ళు పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ చేయడం మనం చూస్తున్నాం. అంటే ఆ జర్నలిస్ట్ శంకర్కి సంబంధించి కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్ రావడం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వల్ల దాడి చేశారా లేకపోతే అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో ఒకరు ఉంటారు అనమాట భాగ్యస్వాములు. సో దీనికి సంబంధించి కూడా జర్నలిస్ట్ శంకర్ అన్న వైఫ్ అఖిల గారు మన దగ్గర ఉన్నారు. సో వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తా. నమస్తే వదిన. సో ఎలా ఉన్నారని అడిగే బదులు అసలు ఏం జరిగిందని చెప్పుకోవచ్చు ఆ రోజు? ఆ రోజు అనుకోకుండా అసలు ఇలా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా వాళ్ళు ప్లానింగ్ చేసి ఒక 1 వీక్ నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ ఇలా కుట్రకి పాల్పడ్డారు. మాకు చాలా వరకు ఒక 1 వీక్ నుండి కాల్స్ వస్తున్నాయి కానీ మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చేస్తారని అనుకోలే, భయపెట్టిస్తున్నారు కదా, సర్లే మన ప్రకారం మనం వెళ్ళిపోదాం, మన రూట్లో మనం వెళ్ళిపోదాం అన్నట్టుగా తను చేశాడు. కానీ ఇలా తను సీఎం అయ్యుండి ఇలా రౌడిజన్కి పాల్పడి ఇలా జర్నలిస్టుల పైన దాడులు చేసుకుంటూ ఇలా ఎంతమంది ప్రాణాలను తీస్తాడు. ఈరోజు నా భర్త సేఫ్గా ఉన్నాడంటే అది నా అదృష్టం అనుకోవాలి. తనకి ఇంకా ఏమైనా అపాయమైన ఉంటే ఈరోజు సీఎం వచ్చి మాట్లాడేదా? ఈరోజు ఇంత జరిగినాక కూడా అసలు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఎవరు కానీ ఇప్పుడు తను చేసిండో చేయలేదు వాళ్ళు అనుకుంటుండొచ్చు, మేము చేయలేదు మా పైన ఇలా కుట్రలు వేస్తున్నారని. తను చేసినా చేయకుండా తను వచ్చి ఈరోజు వీళ్ళను ఏదో మాట్లాడాలి, ఏదో చేసి ఉండాలి, కానీ అలా చేయలేదు వాళ్ళు. ఈరోజు మాకు కాల్స్ వస్తున్నాయి, మాకు కాంగ్రెస్ పార్టీ నుండే ఇలా జరిగిందని మాకు తెలుసు. వాళ్ళు ఎంక్వైరీ చేయడం కానీ అసలు కాల్స్ మిడ్నైట్ కాల్స్ రావడం కానీ మొత్తం వాళ్ళు చేసిన ఇది కుట్ర, కాంగ్రెస్ నుండి చేసిన కుట్ర ఇది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేయించిందని చెప్పి మీరు కూడా ఆరోపిస్తున్నాం. ఇది పక్కా. ఎందుకంటే మిడ్ నైట్ కాల్ చేసి బెదిరించడం, తను ఎక్కడికి వెళ్ళినా తనను ట్రాక్ చేయడము, తన ఫోన్లను ట్రాక్ చేయడము అలా చేస్తున్నాడు. అసలు సీఎం అయి ఉండి ఇలా చేయడం, రౌడీజం చేయడం కారణం ఏంది? ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడాలి, చేయాలి. బెదిరించినా ఓకే, కానీ రౌడిజం చేసావా? ఈరోజు నువ్వు సీఎం పదవిలో ఉండి నువ్వు రౌడిజం చేసి ఇదే నాని ప్రజల పాలన, నువ్వు ప్రజలను చంపుకుంటూ వెళ్తే అది ప్రజాపాలన? నువ్వు ఇచ్చిన హామీలే కదా అడిగింది, ప్రశ్నించింది. ఈరోజు నువ్వు 5 గ్యారెంటీలు ఇచ్చినావు, 5 గ్యారెంటీలు ఇవ్వలేదని అడిగినారు. రైతు బంధు రాలేదని అడిగితే కొట్టినావు ప్రజలను నువ్వు. ఈరోజు వాటర్ వస్తలే ఏమి ఆ పదవుల గురించి మాట్లాడినందుకు ఈరోజు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేసినావు. ఈ జర్నలిస్ట్ నేను చంపాలని చూసినావు నువ్వు. ఈ శంకర్కి జరిగిన దాడి ఇది చాలా ఏ జర్నలిస్ట్ జరగలేదండి. ఇంత పెద్ద ఇట్లా జర్నలిస్ట్ పైన ఇట్లా దాడి చేశా కదా. ఈ రోజు ఈ జర్నలిస్ట్ చంపాలని చూసినావు, అది వాళ్ళ ప్రయత్నం చేసిరు కానీ అది కాలేదు. ఈ రోజు శంకర్ జర్నలిస్ట్ లేకపోతే ఇలాంటి జర్నలిస్టులు ఇంకొంతమంది 100 మంది పుడతారు. వాళ్ళని కూడా ఇలా చేసుకుంటా పోతావా? ఈ రోజు నీ చేతిలో అధికారం ఉందని ఇలా నువ్వు రౌడిజానికి పాల్పడి ఎంతమందిని పొట్టన పెట్టుకుందామని చూస్తున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకేదైనా ఉంటే నువ్వు మాట్లాడాలి, ప్రశ్నించాలి, చెయ్యొద్దు అని చెప్పాలి. ఇలా కుట్రకి పాల్పడి ఇలా నువ్వు మనిషి ప్రాణాలను తీసావు. మనిషి ప్రాణాలంటే విలువ లేదా నీకు? ఈరోజు నువ్వు సీఎం పదవిలో ఉండి నువ్వు అక్కడ కూర్చొని నువ్వు అన్ని రౌడిజం చేయిస్తున్నావు. నువ్వు సీఎంవా లేకపోతే రౌడిజన్వా? నువ్వు ఎందుకు ఇలా రౌడిజం చేపిస్తున్నావు? అంటే నేను ఎవరు అడుగుతో లేరనా? ప్రజలు అడిగితే ప్రజలను చంపేస్తున్నావు. నువ్వు ప్రజల కోసం సీఎం అయినవా లేకపోతే నీ ఇంటికి నీ కుటుంబానికి సీఎం అయినవా? అంటే శంకర్ అన్న ఎప్పుడు మీతో ఏం చెప్తున్నారు అంటే ఇన్ని కాల్స్ వచ్చినాయి, ఇన్ని మెసేజ్ వచ్చినాయి అని చెప్పి తను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడండి. తను అసలు ఆఫీస్ విషయం అయితే మాకు చెప్పాడు. ఇంట్లో వచ్చినప్పుడు మిడ్ నైట్ కాల్స్ వస్తే మేము అడుగుతాం, తను మా దగ్గర మాట్లాడకుండా బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి మాట్లాడితే నేను ప్రశ్నిస్తా తనని, ఎవరు కాల్ చేసిందంటే తను చెప్పాడు, బలవంతంగా అడుగుతా నేను. ఇంకా అట్లా చెప్తుంటాడు, ఎందుకంటే భయపడతా, టెన్షన్ పడతారని. తను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నా భర్త ప్రశ్నించిండు తనని. అప్పుడు తను పదవిలో లేడు. అప్పుడు అడిగినప్పుడు కూడా ఫస్ట్ మా ఇంటి ఎంక్వైరీ చేసిన మా అడ్రస్ కోసం. మేము అప్పుడే జాగ్రత్త పడ్డాం, కేసులు పెట్టిండు, మేము సీసీ ఫుటేజ్లు పెట్టించుకున్నాం ఇంటి చుట్టూ. ఈ రోజు తన చేతిలో ఒక అధికారం వచ్చినాక ఇలా కుట్రలు దాడి చేసి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ రోజు నాకు ఇంత ఇబ్బంది అవుతుంది, రేపు తనకు ఒక్క కూతురు ఉంది. ఇలా నువ్వు ప్రభుత్వం చేతులుండి నీకు ఒక్క కూతురు ఉంది, జర్నలిస్ట్ ఇంకా చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కడే జర్నలిస్ట్ ఒక్కడే కాదు,
తన చుట్టూ మొత్తం ప్రపంచం మొత్తం ఉంది. ఈ రోజు నువ్వు సీఎం అయినా నీకు అంత సర్కిల్ లేదు. నువ్వు నీ కుటుంబం వరకే నువ్వు సీఎం, నువ్వు ప్రజలకు కాదు సీఎం. అంటే ఎప్పుడు మీతో శంకర్ అన్న ఏం చెప్తుండే వాళ్ళక అంటే ఎందుకంటే తను చేసే వీడియోస్ కూడా కొంచెం యాంటీ ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడుతుంటాడు, ప్రశ్నిస్తున్నాడు, తను ప్రజల కోసం పనిచేస్తున్నాడు. కానీ తనకు ఏదో ఇస్తురు బీఆర్ఎస్ పార్టీ నుండి డబ్బులు చాలా వరకు ఇది వింటున్నా, నేను కామెంట్ లో చూస్తున్నాను. ఇది ఎవరు చెప్పింది కాదు నాకు, నేను కామెంట్స్ లో బీఆర్ఎస్ కి నువ్వు సపోర్ట్, నువ్వు బీఆర్ఎస్ కి మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళ తంతువు ఎట్లనో అని చెప్తారు. కానీ తనకు డబ్బుకు ఆశపడేటోడు కాదండి. తన కాడ ఉన్న నాలెడ్జ్ కోసం తను సొంతంగా మాట్లాడతాడు. ఎవరు చెప్పింది తను నమ్మడు అసలు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా చాలా మంది వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీని చూపుతాడు. శంకర్ అనే వ్యక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి అలా అని పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తను ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అంతకు ముందుకు ఆ పార్టీ వాళ్ళు చేసిన హామీలే కానీ ఇచ్చిన మాటనే కానీ అప్పుడు వాళ్ళు చేయకున్న పనులు చేయకుంటే వాళ్ళని కూడా ఎదిరించిండు, వాళ్ళ కోసం వాళ్ళని కూడా ఎదిరించిండు, వాళ్ళు చేసలేరని చెప్పిండు. ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తున్నాడు, ఒక పార్టీకి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కానీ అది కాదు. మీరు ఇంతకుముందుకు వీడియోలు చాలా ఉన్నాయి చూడండి, ప్రజలు చూస్తుంటారు, తెలిసిన వాళ్ళు చాలా వరకు చూసి మాట్లాడుతుంటారు. వాళ్ళకు కూడా తెలుసు తను ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ పనులు చేయకపోతే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీకి కంపల్సరీ యాంటీగా మాట్లాడిండు. కానీ ఎలాంటిది లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. తను ప్రజల కోసం పని చేస్తున్నాడు కానీ తను పార్టీకి పని చేయట్లేదు. అంటే ఆ వదిన రోజు ఇన్సిడెంట్ జరిగిన వెంట అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి దాడి ఒకటి జరుగుతుంది అని చెప్పి? ఎందుకంటే అదృష్టం అనుకొని కొన్ని దెబ్బలతో మనము అంటే ఇక్కడ ఈ దెబ్బలతో మనం బయటపడడం, అనుకోరాంది జరిగితే ఏ విధంగా ఉండేది పరిస్థితి? ఈరోజు అనుకోకుండా ఇట్లా జరిగింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ తను ఎంతసేపు నన్ను భయపెట్టిస్తున్నాడు, నేను వాళ్ళకు యాంటీగా మాట్లాడుతున్నా, అట్లా మాట్లాడకుండా వాళ్ళకి భయపెట్టిస్తున్నారనే ధైర్యం ఉన్నది తనకి, కొంచెం భయం ఉన్నది. ఫ్యామిలీ సపోర్టు లేదు తనకి, ఇట్లా ప్రజల సపోర్ట్ ఉంది తనకి. నాకు ప్రజలు ఉన్నారు, నేను ప్రజల కోసం మాట్లాడుతున్నాను, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపించాలి. కానీ ఇలా దాడిలకు పాల్పడడం అసలు ఇది మంచి పద్ధతి కాదు. సో దాడిలకి పాల్పడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీరు ఖచ్చితంగా అదే పడ్డదని చెప్పి మీరు చెప్తున్నారు. సో దాని తర్వాత కూడా మనం కొన్ని వార్తలు చూసినాం వదిన, ఏంటంటే సో శంకర్పై ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, అది చేశారు అని చెప్పి కూడా తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు కూడా మాట్లాడారు. శంకర్ మంచి వ్యక్తి కాదు, వేరే వాళ్ళతో సంథింగ్ ఏదో మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు అసలు? తను అలాంటి వ్యక్తి కాదండి. తను అందరినీ ఒక తోడబుట్టిన అక్కలాగా చెల్లెలాగా చూసుకుంటాడు. తనకు అలాంటి ఫీలింగ్స్ అయితే లేవు. అలా చేసేటోడైతే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండకపోయి ఉండే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అమ్మాయిలను అడ్డం పెట్టుకొని మా పైన మేము చేసిన అరాచకాలకు కేసులు కాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇది పక్క కాంగ్రెస్ వాళ్ళు చేయించింది. కేసు కూడా తీసుకోవట్లేదు. ఫస్ట్ ఇట్లా అటాక్ అయినాక ఇట్లా జరిగినాక మా పిల్లలు ఆఫీస్లో ఉండే పిల్లలు, తన ఎమ్మటి ఉండే పిల్లలు వెళ్ళి కేసు పెడితే కేసు టేకప్ చేయలేదు ఫస్ట్ పోలీస్ వాళ్ళు. తర్వాతకి ఎంక్వైరీ చేసినాక అదే అమ్మాయిలు వచ్చి కారు గుద్దిన అమ్మాయి వాళ్ళు రిటర్న్ కేసు పెడితే తనని యాక్సెప్ట్ చేసిరు. జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగిందని కేసు పెడితే యాక్సెప్ట్ చేయలేదు పోలీస్ వాళ్ళు. అంటే మీరు గవర్నమెంట్ కి యాంటీగా ఉన్నారా లేకపోతే ప్రజల పక్షాన ఉన్నారా? మీరు ప్రజలకు జరిగే అన్యాయాలకు మీరు సపోర్ట్ ఉండాలి. మీరు అన్నిటికీ ప్రజల కోసం మేము న్యాయం చేయాలి. కానీ మీరు పార్టీ పరంగా న్యాయం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, మీకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఒక తండ్రిపై జరిగిన దాడికి సంబంధించి కూడా చిన్న వయసు పిల్లలు మీ దగ్గర ఉన్నారు. అంటే నాన్న అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. ఒక జర్నలిస్ట్ హోదాలు ఉన్న శంకర్ అన్న ఎందుకంటే చాలా అంటే ప్రశ్నిస్తున్నాడు. సో అనుకోని రాది జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది అసలు? అది గవర్నమెంట్ తన సీఎం అయి ఉండి ప్రజలకు న్యాయం చేయాలి. కానీ ఇలా అన్యాయం చేసి ఒక కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చాలనే కక్ష తనకుంది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి. అసలు తను ఇవన్నీ ఏమంటారు, తన గురించి యాంటీగా మాట్లాడుతున్నాడు, తను చేసే అరాచకాలన్నీ బయటపడుతున్నాయని తను అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక ఫ్యామిలీని రోడ్డుపైకి ఈడ్చాలని చూసిండు. ఈ రోజు నా భర్త నార్మల్ గా దెబ్బలు తగిలి బయటపడ్డాడు, గండం తప్పి బయటపడ్డాడు. ఈ రోజు ఇంకా ఏదైనా వచ్చి ప్రాణాలకు అపాయం అయి ఉంటే ఈ రోజు మా పరిస్థితి ఏంది? ఈ రోజు అటాక్ చేసిన తను వచ్చి ఈ రోజు మమ్మల్ని ఆదుకునేవాడా?
మమ్మల్ని ఎవరు ఆదుకుంటాడు? ఇలా ఎంతమంది జర్నలిస్టులపై నువ్వు ఇట్లా చేసి ఎంతమంది జర్నలిస్టుల కుటుంబాన్ని మీరు రోడ్డు పైన వేద్దామనుకుంటున్నారు? ఈ రోజు నా పిల్లలు చిన్న పిల్లలు, నేను ఎక్కడ వెళ్ళా, నేను ఇంట్లోనే ఉంటా, నేను ఏం పని చేయను, మొత్తం నాకు నా భర్తనే మొత్తం ఆధారం. ఇలా చేసి నువ్వు ఒక ఫ్యామిలీని రోడ్డుపైకి ఈడ్చి నువ్వు చేసే ప్రజాపాలన అని అది అని ఇది అని స్కీములు పెట్టి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈరోజు ప్రజలను చంపి ప్రజలను రోడ్డు పైన ఈడ్చి ఇలా నువ్వు సీఎం అనకనే గొప్ప అనుకుంటున్నారా? సింహాసం మీద ఉన్నంత ఫీల్ అవుతున్నావు నువ్వు. ఈరోజు ఆ సింహాసం లేకపోతే నువ్వు కూడా రోడ్డు పైన పడతావు. నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, ప్రజలందరూ నీ పైకి రివర్స్ అయ్యి నిన్ను కూడా అలా చేసి ఉంటే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది? ఎన్నో ఫ్యామిలీలు తెలంగాణలో చాలా వరకు తను వచ్చినాక 2-3 monthsలోనే చాలా మంది చనిపోయారు. తను ఇచ్చిన హామీలకి నువ్వు ప్రజలకు న్యాయం చేయాలి. ఇచ్చిన హామీల కంటే నువ్వు ఇంకా మంచిగా చేయాలి. నువ్వు ఒక కుటుంబం చనిపోతే కూడా వాళ్ళకి వెళ్ళి నువ్వు వాళ్ళతోటి ఫ్యామిలీతోటి మాట్లాడకుండా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకుండా చేస్తున్నావు. ఇంకా నువ్వు మంచి చేయాలి పోయి చెడు చేస్తున్నావు. ఇది ప్రజాపాలన కాదు, ఇది రౌడీ పాలన. ఇది గవర్నమెంట్ వచ్చింది అని అంటే చాలా వరకు ఎంతో ఎక్స్పెక్ట్ చేసారు జనాలు. మాకు సీఎం అప్పుడున్న సీఎం కంటే ఇప్పుడున్న సీఎం మంచిగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ నువ్వు అలా చేసలే, ఉన్న ప్రజలందరినీ చంపేస్తున్నావు. నువ్వు చంపి నువ్వు ఒక్కనివే ఉంటావా? గవర్నమెంట్ మొత్తం తెలంగాణ నువ్వు ఆక్రమిస్తావా ఒక్కనివే? అందరిని ప్రజలందరినీ చంపి రోడ్డు పైన వేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇలా చేయడం వల్ల నీకేం వస్తుంది ప్రజలను చంపడం వల్ల? సో ఇలా అంటున్నావు. సో చివరిగా ఆ తెలంగాణ ప్రజలకైతే ఏం చెప్దాం అనుకుంటున్నావు? యాజ్ ఆ జర్నలిస్ట్ శంకర్ అన్న ఆ భార్యగా ఆ జనాలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు చివరి? ఎందుకంటే చాలా ఆరోపణలు కూడా జర్నలిస్ట్ శంకర్ పై రావడం మనం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, ప్రజలకు ఏముంది చెప్పడం. నా భర్తకు చాలా మంది సపోర్ట్, ప్రజలందరూ చాలా సపోర్ట్ ఇచ్చిరు. ఇలాగనే ఇంకా సపోర్ట్ ఇవ్వాలి. తను అలానే మాట్లాడతాడు. అందరూ తనకు సపోర్ట్ ఇచ్చి తనకు ధైర్యం చెప్పాలి. ఎంతసేపు నా గవర్నమెంట్ యాంటీగా ఉండు, తనకు ఈ పార్టీకి ఆ పార్టీకి తను ఎప్పుడు మాట్లాడలేదు. తప్పు చేసిన వాళ్ళను ఎదిరించిండు, ప్రజలకు అండగా దండగా ఉన్నాడు. ఎంతో మంది రైతులకు కానీ ఇట్లా వెళ్ళి మాట్లాడి ఇట్లా చేసినాక ఇట్లా అటాక్ చేసిరు, కానీ తను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.